ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి భారతదేశ సాంస్కృతిక విప్లవ మహనీయుల ఫోటోని ఇక్కడ మేము ఉస్మానియా యూనివర్సిటీ బి హాస్టల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణలోని 10 జిల్లాల్లో 80 ఏళ్లుగా ఉన్నత విద్యా సంస్థల్లో బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలాన్ని బద్దలు కొడుతున్నటువంటి ఒక సాంస్కృతిక విప్లవ సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ హాస్టల్లో గత 80 ఏళ్లుగా తెలంగాణలో ఉన్నటువంటి రెడ్డి వెలమ భూస్వాములు హిందూ భావజాలాన్ని వాళ్ళ ఫ్యూడల్ వ్యవస్థని బతికించుకోవడం కొరకు ఆర్యజాతి సిద్ధాంతకర్తలైనటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలైనటువంటి హెగ్డేవార్ భారతమాత లాంటి విగ్రహాల్ని ఫోటోల్ని ఇక్కడ నెలకొల్పారు. అటువంటి భావజాలానికి వ్యతిరేకంగా గత 20 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలోకి మండల్ కమిషన్ సిఫార్సుల తర్వాత పెద్ద ఎత్తున ఉన్నత విద్యా సంస్థల్లోకి బీసీలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులంతా కూడా ప్రవేశించారు. ఈ యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఇప్పటిదాకా తాము బతికినటువంటి గ్రామాలకు పెద్ద తేడా లేదు. కానీ విశ్వవిద్యాలయాల్ని ప్రజాస్వామ్యీకరించాల్సినటువంటి అవసరము అనివార్యత ఉన్నది అని గుర్తించి పూలే అంబేద్కర్ బాబాసాహెబ్ల యొక్క సాంస్కృతిక విప్లవంతో ఇన్స్పైర్ అయినటువంటి మేమంతా కూడా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీని దళిత బహుజన శ్రామిక కులాల యొక్క విముక్తి కేంద్రంగా మలచాలి అనేటటువంటి ఉద్దేశంతో గత 20 సంవత్సరాలుగా ఇక్కడ సాంస్కృతిక పోరాటాన్ని నడుపుతాం. ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రజాస్వామీకరించే క్రమంలో సెక్యులరీకరించేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ ఫ్యూడల్ శక్తులతోటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు దాడులకు గురైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో బి హాస్టల్లో ఇక్కడ ఈ పోర్ట్రైట్ ఏర్పాటు చేయటం వెనక ఇక్కడ దళిత బహుజన శ్రామిక కుల విద్యార్థుల యొక్క విముక్తి కోసం పనిచేస్తున్నటువంటి విద్యార్థులపైన గత 2 మాసాల క్రితం ఇక్కడ హిందూ ఉన్మాద శక్తుల విద్యార్థి సంస్థ ఏబీవీపీ భౌతికంగా దాడి చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది. దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఈ హాస్టల్లో ఉన్నటువంటి హెగ్డేవార్ పోర్ట్రేట్ని ఇక్కడ నుంచి తొలగించి దాన్ని ఈ శ్రామిక కులాల విద్యార్థులు దళిత బహుజన విద్యార్థులంతా కూడా దాన్ని దహనం చేసి తిరిగి దాని స్థానంలో తమ అస్తిత్వానికి సంబంధించినటువంటి బుద్ధుడు, అశోకుడు, పూలే, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్, అంబేద్కర్ ఇట్లాంటి వ్యక్తుల యొక్క ఫోటోల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ తీసుకొని వచ్చినాం. ఇవాళ 80 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఈ చిహ్నాలు రావటానికి దీనికోసం వారం రోజులు జైలుకు కూడా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపున విద్యార్థులంతా కూడా ఈ విశ్వవిద్యాలయాన్ని దళిత బహుజన సాంస్కృతిక విముక్తి సాంస్కృతిక విప్లవం వైపు నడిపిస్తూ ఉంటే ఇంకో వైపు నుంచి దీన్ని అడ్డుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తులు ఛాయాశక్తులా ప్రయత్నించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మూలంగా జైల్లోకి పంపించటం, అకాడమిక్గా నష్టాలని క్రియేట్ చేయటం అవన్నీ చేస్తూ ఉన్నారు. అయినా సరే ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డటువంటి ఒక బీఫ్ ఫెస్టివల్ని సాంస్కృతిక విప్లవాన్ని కొనసాగిస్తుంది. మళ్ళీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేటటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని అణగారిన కులాల యొక్క విద్యార్థుల యొక్క కృషి సాక్రిఫైస్ నుంచి మాత్రమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది తప్పితే బయట ఏదో ఉన్నటువంటి అగ్రకులాల చేతుల్లో ఉన్నటువంటి జేఏసీ వల్లనో లేదా టీఆర్ఎస్ పార్టీ వల్లనో ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించబడలేదు. ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు అణగారిన కులాల యొక్క విద్యార్థుల యొక్క శ్రమశక్తి నుంచి మాత్రమే, పోరాట శక్తి నుంచి మాత్రమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ శ్రమశక్తి నుంచి 2 లక్ష్యాలని సాధించుకున్నాం. ఒకటి, ఉస్మానియా యూనివర్సిటీలో బ్రాహ్మణీయ హిందుత్వ సాంస్కృతిక దుర్మార్గాల్ని ఎండగడుతూ దానిపైన విజయంగా ఒక ముందడుగు వేసినాం. రెండవది, ఒక ప్రజాస్వామికయుతంగా ఉండేటటువంటి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునే క్రమంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరిన్ని లక్ష్యాలని సాధించుకునే దిశగా వివిధ విద్యార్థి సంఘాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా ఉస్మానియా యూనివర్సిటీని సాంస్కృతికంగా విముక్తి చేస్తూ ఒక సామాజిక విప్లవాన్ని సాధించే దిశగా ఇదే ఐక్యతతోటి కలిసి ఉంటే ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామిక విప్లవాలకు ఆదర్శంగా నిలబెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఇది మరిన్ని ఉస్మానియా యూనివర్సిటీలో మరిన్ని ప్రజాస్వామిక విలువల్ని పెంపొందించే దిశగా ఈ మార్గం అంతా ముందుకు కదలాలని ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి
ఎక్సెప్ట్ ఏబీవీపీ అన్ని విద్యార్థి సంఘాలంతా కూడా ఇక్కడ పాల్గొన్నాయి. ఈ విద్యార్థుల యొక్క కలయిక మునుముందుకు పోయేటటువంటి క్రమంలో మరిన్ని లక్ష్యాలని సాధించేటటువంటి క్రమంలో కొనసాగాలి అని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు బి హాస్టల్ లోపల భారతదేశ సామాజిక విప్లవానికి కృషి చేసినటువంటి మహనీయుల ఫోటోని ఆవిష్కరించేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చేపడతాం. వెంకట్ Cinema.